హాయ్ గైస్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం 63 ప్రాబ్లం 4 మార్క్స్ది ఎస్ఏక్యూ ఇది చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 4 పవర్ x దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు. ఓకే, సో y ఈజ్ ఈక్వల్ టు అనేసి మనకి ఈ విధంగా ఇచ్చేసాడు. అయితే మనకు dy బై dx అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ చూస్తానే కనుక్కోవచ్చు, ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అలా అయితే మరి ఎలా చేయాలి, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలని చూడండి. ఇక్కడ మనకు సైన్ ఇన్వర్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు సైన్ వచ్చే విధంగా ఏమైనా చూసుకోవాలన్నమాట. ఏదైనా ఫార్ములా అప్లై అయ్యే విధంగా సైన్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మీకు సైన్ 2θ ఫార్ములా ఐడియా ఉంది ఏంటి, మనకు 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అనమాట. ఓకే, సో ఇది అప్లై అయ్యే విధంగా ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది. చూడండి, సో ఇక్కడ మనకు 2 పవర్ x ప్లస్ 1 అయితే ఉంది. సో ఏ పవర్ m ప్లస్ n ఉంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ nగా రాయొచ్చు కదా. సో ఆ విధంగా రాసేద్దాం ఇక్కడ. ఓకే, సో 2 పవర్ x ఇంటూ 2 పవర్ 1 అయితే అయిపోతుంది. ఓకే, డివైడెడ్ బై ఇక్కడ కూడా అంతే 1 ప్లస్ ఇక్కడ 4 పవర్ x ఏ విధంగా రాయొచ్చు అంటే 2 పవర్ x హోల్ స్క్వేర్గా రాస్తాను. ఓకే, సో అంటే మనకు 2 స్క్వేర్ అంటే 4 అనమాట. ఆ విధంగా అర్థమవుతుందా. సో ఈ విధంగా రాస్తాను, 2x హోల్ స్క్వేర్గా రాస్తాను అనమాట ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం ఏమో ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ మనకు అంటే మనకు 2 పవర్ x ప్లేస్లో, ఓకే ఎక్స్ ప్లేస్లో కాదు 2 పవర్ x ప్లేస్లోనే టోటల్గా. సో 2 పవర్ x ప్లేస్లో మనము tan θ పెట్టినట్టయితే ఓకే, సో అప్పుడు మనకు 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అయితే అయిపోతుంది. అంటే ఈ ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట. అప్పుడు ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా. సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా. సో ఎప్పుడు మనకు పుట్టే x ఈజ్ ఈక్వల్ టు tan θ ఆ విధంగా అనుకోకూడదు. మీరు క్వశ్చన్ను బట్టి ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ విధంగా వస్తుంది అనేది, ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది మీరే తెలుసుకోవాలన్నమాట ఈ విధంగా క్వశ్చన్ చూస్తానే. అర్థమైందా. సో అది ఇక్కడ మనం అయితే సాల్వ్ చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాస్తాను. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x ప్లస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 4 పవర్ x. ఓకే, సో ఇక్కడ ఈ ఫార్ములా అనేది అప్లై చేస్తాను. ఏ పవర్ m ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది అప్లై చేస్తాను పైన. అప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x టు 2 పవర్ 1 2 పవర్ 1 అన్న మనకు 2నే డివైడెడ్ బై 1 ప్లస్ ఇక్కడ 4 పవర్ xని ఏ విధంగా రాస్తానంటే 2 పవర్ x హోల్ స్క్వేర్గా రాస్తాను. ఈ విధంగా రాస్తాను. ఓకే, సో ఇక్కడ తేడా ఉంది చూడండి, అర్థమైందా. సో అది ఇక్కడ అనేది ఇక్కడ ఇకపోతే ఇంకా 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు tan θ అయితే అనుకుంటాను. ఓకే, సో చూడండి, పుట్టు 2 పవర్ x ఈజ్ ఈక్వల్ tan θ. మనకు ఒకవేళ θ కావాలంటే tan ఈ సైడ్ పంపించేసేయండి. సో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x అయితే అయిపోతుంది అనమాట ఇది. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనము 2 పవర్ x ఈజ్ ఈక్వల్ tan θ అనేది సబ్స్టిట్యూట్ అయితే చేసేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ tan θ ఇంటూ 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan θ హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకు tan స్క్వేర్ θ అయితే అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. అంటే మనకు 2 tan θ డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అయితే అయిపోతుంది. ఇక్కడ మనం ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు అనమాట, సైన్ 2θ అనేది. ఓకే, సో ప్లస్ ఉంటే ఇక్కడ మనకు సైన్ వస్తుంది కదా చెప్పాను నేను. ఒకవేళ మైనస్ ఉంటే tan 2θ అయితే వచ్చేదనమాట అది. సో ఇక్కడ మనకు సైన్ 2θ అనేది వస్తుంది కాబట్టి సైన్ 2θ. ఇక్కడ సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్, ఇంకా 2θ అయితే వచ్చేసింది. θ అంటే ఏంటి ఇక్కడ మనకు చూడాలి మీరు, ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x అనేది రాసేద్దాం ఇది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇంకా. సో y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ అనేది చేసేయాలి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని బోత్ సైడ్స్ చేసినట్టయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ బై చేస్తాను ఇంటూ dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2 పవర్ x. ఓకే, ఇదంతా మనకి x లెక్క. సో dy బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే ఫార్ములా అప్లై చేయాలి. dy బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్ ఇది అప్లై చేయాలి. ఓకే, సో కాబట్టి 2 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ x స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 2 పవర్ x హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది ఇంటూ. ఓకే, సో dy బై dx ఆఫ్ 2 పవర్ x మరి నేను డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సో అదనమాట. ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది చెప్పండి, dy బై dx ఆఫ్ ఏ పవర్ x అనే ఫార్ములా వస్తుంది. తెలుసు కదా మనకి ఏంటి, ఏ పవర్ x ఇంటూ లాగ్ ఏ బేసి అనేది ఫార్ములా అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. కాకపోతే ఇక్కడ 2 పవర్ x హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 4 పవర్ x అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏ విధంగా అంటే ఈ విధంగా. సో మనం ఎలా అయితే చేంజ్ చేసుకున్నాము ఇక్కడ ఈ విధంగా, సో ఇక్కడ కూడా అంతే అనమాట. 2 పవర్ x హోల్ స్క్వేర్ అంటే 4 పవర్ x అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ ఎలా ఉంటే అలాగే చేయాలన్నమాట ఇక్కడ కూడా. అది అర్థమైంది కదా. సో
అప్లై చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే అయిపోయింది. dy/dx = 2 × 1 / 1 + 4x × dx ఆఫ్ 2x అంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాం. ఇది అప్పుడు మనకు 2x × log 2 అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ 2 × 1 ఉంది కదా, 2నే ఇంకా. సో dy/dx = 2 / 1 + 4x × 2x × log 2 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకు 2 × 2x అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ 1 ఉన్నట్టు. ఓకే, a⁴m × a⁴n అంటే a⁴m+n అనమాట. మరి ఈ ఫార్ములాని అప్లై చేస్తాం, అర్థమవుతుందా మీకు? సో అప్పుడు మనకు 2x+1 అయితే అయిపోతుంది మనకు టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇది మనకు dy/dx అనమాట. అంతే, dy/dx = 2x+1 × log 2 / 1 + 4x అయితే అయిపోయింది. ఇది అంతే.